హలో గైస్, అందరికీ నమస్కారం. మరి ఈ రోజు అయితే ఒక మంచి సూపర్ కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చేసాము. మన విజయవాడ దగ్గరలో ఉన్న కొండపల్లికి అయితే వచ్చామండి. కొండపల్లి అనగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన రంగురంగుల కొండపల్లి బొమ్మలు. ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తూనే ఉన్నాయి. సో వీటి వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఏ ప్రైసెస్కి ఇస్తారు, హోల్సేల్గా ఏ రేట్లకి ఇస్తారు, ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అయితే వచ్చేసాము. సో తెలుసుకుందామా? ఓకే అండి, ఇక్కడ మరి ఇంకా మనకి కూడా వివరం తెలియని కళాఖండాలు అయితే చాలా ఉన్నాయి. ఇదేంటి సార్? ఇది రాముడు, సీత, లక్ష్మణుడు, గృహుడు అడవికి వెళ్ళేటప్పుడు సెట్ అమ్మా. ఇది 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 చూడండి ఎంత బాగా చేశారో. చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుంది. అసలు క్లారిటీగా మొత్తం ఏది కూడా మిస్ అవ్వలేదు. గృహుడు రాముల వారిని అండ్ సీతమ్మ వారిని అడవికి తీసుకెళ్లేటప్పుడు అంట ఈ సీన్ దాన్ని ఇలా చక్కగా క్రియేట్ చేశారు. ఇది సార్ ఇది నాగలి సెట్ అమ్మా. ఇది రైతు కూలి ఇది పొలం నాటుతున్నట్టు వీళ్ళు చేస్తున్నట్టు తున్నుతున్నట్టు పొలంలో నాగలి సెట్ అంటండి. ఇది చక్కగా చూడండి, రియల్ గ్రాస్ లాగా ఇది కూడా పెట్టారు. పొలంలో చక్కగా మొలకలు కూడా పెట్టారు. అలాగే ఇక్కడ లేడీస్ వర్క్ చేస్తున్నట్టుగా నాగలి, అలాగే 2 గంగిరెద్దులు, చాలా చాలా క్లారిటీగా ఉంది. సూపర్గా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉందండి. నేను జనరల్గా చూసినప్పుడు కొండపల్లి బొమ్మలు అంటే చాలా బరువు ఉంటాయి, ఇవి కష్టం క్యారీ చేయడానికి అనుకున్నాం. ఇది చెక్కవైతే అంతే మీకు తేలిగ్గా వస్తాయి. మేము ఎండబెడతాం ఒక నెల రోజులు. ఆ నెల రోజు ఎండిన తర్వాతే చేస్తాం. పచ్చివి చేస్తే పూజ వచ్చేస్తే మీకు బరువు వచ్చేస్తుంది. అందుకని ఇది ఓకే అండి, నార్మల్గా చెక్కతో చేసేవే కదా అనుకుంటామండి, కానీ కాదు, చాలా చక్కగా చెప్తున్నారు. వాటిని ఒక 1 month వీటిని డ్రై చేస్తారంటండి ఎండలో. ఆ చెక్కని ఆ పచ్చి చెక్కతో చేసేస్తే బూజు వచ్చేసి పాడైపోతుంది అని చెప్తున్నారు. సో 1 month దీని వెనకాల కష్టం చాలా ఉందండి. ఆ చెక్క వీళ్ళు ప్రిపేర్ చేసేది బొమ్మలు ఏదైతే ఉందో దాన్ని 1 month వాళ్ళు ఎండలో చక్కగా డ్రై చేసి ఎండబెట్టి తర్వాత వాటికి ఒక ఆకృతిని అయితే తీసుకొస్తున్నారు. ఇదేంటి సార్? ముగ్గేస్తున్నట్టు అమ్మ. ఒక లేడీ కూర్చొని ముగ్గేస్తున్నట్టు చూడండి, ఇది చాలా బాగుంది. రంగు ముగ్గు చక్కగా ఒక ఆవిడ కూర్చొని రంగేస్తున్నట్టు ఆ ముగ్గు గిన్నెలు పక్కన చాలా చాలా క్లారిటీగా బాగా చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా అందులోనే ఇంకో కలర్ అనుకుంటాను. ఓ సూపర్ సూపర్. ఇది చూడండి, గృహప్రవేశం సెట్ చాలా బాగుంది. అంటే జనరల్గా మనం గిఫ్ట్స్ అన్ని వెతుకుతూ ఉంటాం కదండి, ఎవరైనా ఫంక్షన్స్ అయినప్పుడు, గృహప్రవేశాలప్పుడు, అలాంటప్పుడు ఇలాంటివి ఇస్తే వాళ్ళకి ప్రజెంటేషన్స్ ఇంట్లో చూడడానికి కళాత్మకంగా చక్కగా నీట్గా కనిపిస్తాయి, అఫీషియల్గా ఉంటుంది. అండ్ మనం ఇచ్చిన గిఫ్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా వాళ్ళకి ఒక మెమరీ లాగా మిగిలిపోద్ది అనమాట. సో గృహప్రవేశాలు చేసుకునే వాళ్ళకి కానీ, చిన్న చిన్న బర్త్డేస్, అలాగే రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఇలా చేసుకునే వాళ్ళందరికీ మనీ కవర్స్ కాకుండా ఇలా మనం కొండపల్లి బొమ్మలు చక్కగా ప్లాన్ చేయొచ్చు. అందరూ ఎంగడేలుస్తామంటే ఏనుగంబారి, ఎడ్ల బండ్లు ఇవి అద్దాలతో తయారు చేసి ప్రెజెంటేషన్కి అయితే అయ్యే ఇస్తున్నారు. ఎక్కువ అయ్యే ఇస్తున్నారమ్మ. సో గృహప్రవేశం సెట్ చాలా చాలా బాగుంది. ఎక్కువ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదండి, గ్లాస్లో ఫినిషింగ్ అయ్యి కవరప్ చేశారు. వీటిని ఎక్కువ గిఫ్టింగ్ పర్పస్ ఇస్తున్నారు అనేసి చెప్తున్నారు. చాలా బాగుంది కూడా చూడడానికి, చాలా అఫీషియల్గా నీట్గా. అండ్ ఇంట్లో మనం షెల్ఫ్స్లో పెట్టినా కూడా ఒక మంచి ఒక కళాత్మకమైన ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ ఇంటికి కూడా ఒక మంచి కళ వస్తుందని చెప్పొచ్చు. కొండ ఇదేంటి సార్? తులసి కోట పూజ చేస్తున్నట్టు ఆడమ్మాయి. ఇది తులసి పూజ చేస్తున్నట్టు తులసి కోటమ్మ. ఇది తులసి మొక్కకి పూజ చేస్తున్నట్టుగా ఒక ఆవిడ ఇలా చేశారు. అండ్ అలాగా విడిగా తులసి మొక్కలు కూడా ఉన్నాయి, సింగిల్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక్క దానిలో లాట్స్ ఆఫ్ వెరైటీస్ చేశారనమాట వీళ్ళు. అండ్ అలాగే కలర్స్ కూడా ఉన్నాయి, ఒకటే కలర్ కాకుండా ఆ శారీస్ కానీ అవి కానీ కలర్ చేంజింగ్ చాలా బాగున్నాయి. తులసి కోట సెట్స్ ఇంకా చాలా ఉన్నాయి. లోపల కూడా మనకి ఇక్కడ డిస్ప్లే మాత్రం కొన్ని కలర్స్ పెట్టడం జరిగింది. ఇలా సింగిల్ తులసి కోటలు కూడా ఉన్నాయి, కావాలంటే చక్కగా దేవుడి గదిలో అక్కడ పెట్టుకోవచ్చు. డెకార్ పర్పస్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా కొండపల్లి బొమ్మ అనగానే మనకు గుర్తొచ్చేది ఎడ్ల బండి అమ్మ. ఇది ఎక్కువ సేల్స్ అవుతుంది ఇప్పుడు. ఒకప్పుడు అయితే ఏనుగంబారి, దేశవతాల చెట్టు, తాడి చెట్టు. ఇప్పుడు ఏంటంటే ఎడ్ల బండి
దగ్గర దగ్గర 10 ఏళ్ల నుంచి ఎడ్ల బండి బాగా ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఇలా ధాన్యం తీసుకెళ్లి ఎడ్ల బండి ఇంట్లో ఉంటే కూడా సెంటిమెంటల్ గా మంచిది అని. ప్రెజెంటేషన్ కూడా ఎవరన్నా అద్దాలు పెట్టుకుని ఒక్కొక్కరు 20, 30 అట్లా తీసుకెళ్లి ఓకే రిటర్న్ గిఫ్ట్స్ అలాగా. ఓకే బాగుందండి ఐడియా. రిటర్న్ గిఫ్ట్స్ మామూలుగా ప్లాస్టిక్ బాక్సెస్ అవి ఇవి కాకుండా చక్కగా కొండపల్లి బొమ్మలు ప్లాన్ చేసుకున్నట్టయితే మనము వీళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ అలాగే మన ఇంట్లో కూడా ఒక చక్కని ఫీల్ అయితే వస్తుంది కొండపల్లి బొమ్మలు పెట్టుకోవడం వల్ల. అలాగే ఇచ్చిన వాళ్ళకి బాగుంటుంది, ప్రెజెంటేషన్ తీసుకున్న వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పొచ్చు. మనం ఇందాక రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తున్నారు ఎడ్ల బండి చాలా ఫేమస్ అయింది కొండపల్లి బొమ్మలు అని విన్నాం కదండి. ఆ ప్రిపరేషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్టయితే చక్కగా ఎండబెట్టారండి ఎండలో. ఫస్ట్ ఇది ఎడ్ల బండి బయట భాగం అనమాట. దీనిలో బియ్యం బస్తాలు, తర్వాత గంగిరెద్దుని ముందు అటాచ్ చేస్తారు. చెయ్యక ముందు ఇలా ఉన్నాయండి ఇవి. ఇప్పుడు లోపల చూద్దాం పెయింటింగ్ ఎలా జరుగుతుంది, పెయింటింగ్ వర్క్. వావ్, ఇందాక మనం చూసినవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సైజెస్ కూడా ఉన్నాయి దీనిలో. ఎద్దులు ఇది కంప్లీట్ అయ్యాక, ఇది అవ్వక ముందు పెయింటింగ్ చూడండి. వీళ్ళ వాళ్ళే చక్కగా లేడీస్ ఇంట్లో పెయింటింగ్ చేస్తున్నారట. ఇది చెయ్యక ముందు, ఇది రెడీ అయిపోయిన తర్వాత. ఎంత చక్కగా ఒక కన్ను గీయాలన్నా కూడా అటు ఇటు చాలా టాలెంట్ ఉండాలండి. ఇది ఏదో బౌల్లో తీసేసుకొని పెయింటింగ్ వేసేసినంత ఈజీ కాదండి. చక్కగా ఆ టెక్స్చర్ అది కలపడం కూడా ఇంపార్టెంట్ కదా మేడం. అంటే దానికి పట్టేలాగా ఆ టెక్స్చర్ పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. మీరు ఇప్పుడు ఇంత కష్టపడి చేస్తున్నారు, వీటికి కింద చాలా బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇక్కడ తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా సేల్ బాగుంటదండి. బానే ఉంటదండి. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వినాయక చవితి నుంచి మాకు సంక్రాంతి వరకు అసలు ఖాళీ ఉంటుంది, బానే ఉంటది. అంతా శిల్పారామానికి ఇలా బెంగళూరు అని, హైదరాబాద్ అని అక్కడికి పంపిస్తా ఉంటాం. ఆర్డర్లు ఇస్తే చేస్తాం. దాని ప్రకారం ఎవరికి ఎన్ని కావాలి, ఎంత టైం పట్టింది అనేది చెప్పి దాన్ని బట్టి రెడీ చేసి పార్సల్ చేసేస్తాం. ఓకే, సో ఇన్ని అనేసి మీకు ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. దాని వైపు మీరు తయారు చేస్తూనే ఉంటారు. తయారీ పద్ధతి అనేది ఆగదు అసలు. ఇప్పుడు మీకు ఖాళీ అనేది ఉండదు. సో వినాయక చవితి నుంచి అసలు ఖాళీ లేదంటండి. సో నెంబర్ ఆఫ్ బొమ్మలు వీళ్ళు తయారు చేస్తూనే ఉన్నారు. షాప్ నిండా ఉన్నాయి, మళ్ళీ సేల్ కి కూడా వెళ్ళిపోతూనే ఉన్నాయి. సో ఇప్పుడు మేము స్టాల్స్ లో చూస్తుంటాం మేడం, లైక్ ఇప్పుడు శిల్పారామం ఇలా మీరు అంతా వేస్తూ ఉంటారని చెప్పారు కదా. ఇంకా హైదరాబాద్ లో గానీ అక్కడక్కడ మేము చూస్తుంటాం కొన్ని ఎగ్జిబిషన్స్ లో, ఎగ్జిబిషన్ సేల్స్ లో కూడా చూస్తూ ఉంటాం. లైక్ టెంపుల్స్, అన్నవరం ఇలా టెంపుల్స్ దగ్గర కూడా నేను చాలా దగ్గరలో చూసాను. బట్ దానికి దీనికి ఇక్కడ మన దగ్గర తీసుకోవడానికి డెఫినెట్ గా ప్రైస్ వేరియేషన్ ఉందా మేడం? కంపల్సరీ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి అన్ని చూసుకుంటారు కదా వాళ్ళు చార్జెస్ అవన్నీ. ఇక్కడే తక్కువ అవుతుంది, తక్కువ మనకి. ఇప్పుడు మేము హోల్సేల్ గా ఇప్పుడు మేము వచ్చి ఒక 4-5 బొమ్మలు కావాలి అన్నా సరే మీరు హోల్సేల్ ప్రైస్ ఇస్తారు. ఇట్లా లాట్స్ ఆఫ్ ఎక్కువ తీసుకోవాలి ఇంకా తగ్గుతుంది. ఓకే, అంటే జనరల్ గా వచ్చి ఒక బొమ్మ కొన్నా సరే హోల్సేల్ ప్రైస్ కే ఇస్తాము అనేసి చెప్తున్నారు మేడం. అలాగే ఇంకా కొంచెం బల్క్ లో తీసుకుంటే ఇంకా హోల్సేల్ మీద ఇంకా ప్రైస్ తగ్గించి ఇస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. సో అక్కడికి ఇక్కడికి మనకి ప్రైస్ వేరియేషన్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. సో విజయవాడ నియర్ బై ఉన్న వాళ్ళంతా చక్కగా ఇలా ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా మీకు ఏమేం కావాలో ఇలా పెయింటింగ్ దగ్గరుండి చేపించుకొని ఆర్డర్ వైజ్ తీసుకొని వెళ్ళొచ్చు. మీకు హోమ్ డెలివరీ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే చక్కని పెళ్లి తంతు అంట అండి. ఇది పెళ్లికి సంబంధించిన సెట్ మొత్తం కూడా మీరు ఎక్కడికి సార్ పంపిస్తున్నారు? ఇది యుఎస్ వెళ్తుంది మేడం. మీకు ఆర్డర్స్ అన్ని
ఇన్స్టాగ్రామ్ ద్వారా వస్తాయి, ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ ఆర్డర్స్ వస్తాయి ఎక్కడెక్కడ నుంచో, యుఎస్, ఆస్ట్రేలియా, అబ్రాడ్, అలాగే లోకల్లో ఉన్న సిటీస్ కి కూడా మీకు పంపిస్తాం. ఎక్స్పోర్ట్ చేస్తారా అండి? ఇక్కడికి వేరే దగ్గరికి డెఫినెట్ గా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అసలు. ఉంటుందండి. మనము ఇక్కడ మాత్రం హోల్సేల్ ప్రైస్ ఇస్తారు మీరు. బయటికి కూడా హోల్సేల్ ఇస్తాం. వాళ్ళకి అయ్యేది ఏంటంటే ఎక్స్పెన్సివ్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు ప్యాక్ చేస్తున్నారు చూసారా చక్కగా. ఈ పెళ్లి తంతు కార్యక్రమానికి సంబంధించి, పెళ్లికి సంబంధించిన మొత్తం సెట్ అయితే ఇక్కడ ఉంది. చక్కగా పార్సిల్ చేస్తున్నారు, యుఎస్ పంపిస్తున్నారంట. సో అక్కడ వాళ్ళు కూడా, అక్కడ ఉండే మన తెలుగు వాళ్ళు కూడా ఈ కళను అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా మనం కూడా డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలండి. చూడండి ఎంత బాగుందో. పసుపు కొట్టడం దగ్గర నుంచి ఒక్కొక్క స్పెషలైజేషన్ కూడా ఇక్కడ మొత్తం ఉంది. ఇక్కడైతే తలంబ్రాలు పోసుకోవడం, చక్కగా బియ్యం గింజలు ఎంత చక్కగా చేశారో అక్షింతలు. చాలా చాలా బాగుంది ఇది. అసలు ఒక్క కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వలేదు. ఇది తాళి కట్టడం, మంగళసూత్రం, తాళి కట్టడం, ఆ పసుపు తాళి కూడా చక్కగా చేశారు. ఒక చిన్న పిన్ పాయింట్ కూడా మిస్ అవ్వలేదండి. అండ్ అలాగే జీలకర్ర బెల్లము, ఇది హోమం చుట్టూ తిరగడము, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు హోమం చుట్టూ తిరగడము. ఇక్కడ చూస్తే చక్కగా మేకింగ్ అండి. పల్లకి పైన టాప్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ నచ్చిందే అదండి. ఎవరి వర్క్ వాళ్ళే చేసుకుంటున్నారు. చక్కగా అవుట్పుట్ బ్యూటిఫుల్గా ఇస్తున్నారు. సో కొండపల్లి బొమ్మలు అనగానే మనకి ఇంకోటి గుర్తొచ్చేటువంటి మెయిన్ విషయము వీణలు అండి. వీణలు, తంబూరా, లైక్ వీణలు అంటాం కదా, ఇవి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం, ఎప్పటి నుంచో చూస్తున్నామో, ప్రతి ఒక్కరింట్లో ఉంటుందండి. మనకి బొమ్మలు అనగానే కొండపల్లి గుర్తొస్తుందండి. ముందుగా కొండపల్లి బొమ్మలు, ఎవరినైనా పొగడాలన్నా కానీ కొండపల్లి బొమ్మలా ఉంది ఇలా పొగుడుతాం. కాబట్టి కొండపల్లి బొమ్మ అనే దానికి ఉన్న ప్రసిద్ధి అందరికీ తెలిసిన విషయమే. కొండపల్లి బొమ్మలు అనగానే మళ్ళీ మనకు గుర్తొచ్చేది ఈ డాన్సింగ్ డాల్. వావ్, అసలు ఈ కలరింగ్, ఆ షేడ్స్, ఆ డ్రెస్లో ఉన్న షేడ్స్ కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వలేదండి. అన్నీ చక్కగా భలే చేశారు. ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో చూడండి. డాన్సింగ్ డాల్ అనేది పార్ట్స్గా ఉంటుంది అనుకుంటాను. ఇది ప్రిపరేషన్ కూడా ఇది చాలా కష్టము, కానీ ప్రతి ఇంట్లో ఈ బొమ్మ ఒకటి ఉండాలండి. చాలా బాగుంది అసలుకి. మన పిల్లలందరికీ ఈ కొండపల్లి బొమ్మలు టేస్ట్ చూపించాలండి డెఫినెట్గా. ఇవి చూపిస్తే వీటితో ఆడుకోవడానికి, వీటిని ఎలా తయారు చేశారు అని కనుక్కోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. డెఫినెట్గా మొబైల్స్ అయితే పక్కన పడేస్తారు. సో ప్రతి ఇంట్లో కొండపల్లి బొమ్మల సెట్ ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలందరికీ కూడా చూపించాలండి డెఫినెట్గా. మన ఆర్ట్ ఏంటి, దీని వెనకాల వీళ్ళ కష్టం ఎంత ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా బొమ్మలు తయారు చేయాలంటే వీళ్ళు యూజ్ చేసేటువంటి ఆ చెక్కను ఒక నెల రోజులు డ్రై చేయాలి, ఎండలో ఎండబెట్టాలి అని చెప్తున్నారు. దాని తర్వాత దానికి ఒక ఆకృతి తీసుకురావాలి, ఆ తర్వాత పెయింటింగ్ వర్క్ చేయాలి, మళ్ళీ ఆ పెయింటింగ్ డ్రై అవ్వాలి. ఇంత కష్టం ఉంటుందండి ఒక్కొక్క బొమ్మ వెనకాల. సో ఇవి మన పిల్లలకి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి అయితే డెఫినెట్గా తెలియాలి. ప్రతి ఒక్క సెట్ కూడా చక్కగా రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తున్నారు. మనకి హోల్సేల్ ప్రైస్కే వస్తాయి. ప్రతి ఒక్క సెట్ కూడా ప్రతి ఒక్కళ్ళము తీసుకొని ఇంట్లో ఒక్క కొండపల్లి బొమ్మల సెట్ అయినా పెట్టుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా దీన్ని తెలిపించిన వాళ్ళం అవుతామండి. ఈ బొమ్మలు చేస్తున్నారు కదండి, ఈ కర్రని, ఈ చెక్కని ఏమంటారండి? ఇది కర్ర పేరు తెల్లపొని కర్ర అంటారండి. ఇది ఫుల్ లైట్ వెయిట్ ఉండిద్ది, సాఫ్ట్ వుడ్ అనమాట. బొమ్మలు తయారు చేయడానికి అనువుగా ఉంటుంది. ఓకే, మీరు ఎలా అంటే అలా మౌల్డ్ చేయొచ్చు, చెక్కినట్టుగా ఎలా చెక్కాలనుకుంటే అలా చెక్కచ్చు. అలా చెక్కచ్చు. ఓకే, ఇది తెల్లపునికి కర్ర అంటండి. చక్కగా ఎలా అంటే అలా మౌల్డ్ అవుతుంది. దట్టు చాలా లైట్ వెయిట్ ఉందండి. అందుకని ఇక్కడ ప్రతి బొమ్మ కూడా లిఫ్ట్ చేసినప్పుడు చూడడానికి అలా హెవీగా కనిపిస్తుంది, కానీ లిఫ్ట్ చేసినప్పుడు చూస్తే చాలా లైట్ వెయిట్గా ఉంది. సో ఇప్పుడు ఈ కొండపల్లి బొమ్మలు అనేది కూడా అంతరించిపోతున్న ఒక కళ
అని అంటున్నారు. సో కాబట్టి దీన్ని మనం ఎంకరేజ్ చేయాలండి. డెఫినెట్గా ఈ బొమ్మల వెనకాల ఇంత కష్టం ఉంది. ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా దీని మీద ఆధారపడి దీని ప్రిపరేషన్ కోసం ఎంతో కష్టాలు పడుతున్నారు. ఇక్కడ ఉన్న కాలనీలో ప్రతి ఒక్కరికి కూడా ఇదే ప్రధానమైన వృత్తి అని చెప్తున్నారు. సో ఇది అంతరించిపోకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలండి. సో రిటర్న్ గిఫ్ట్స్ లాగా లైక్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రిటర్న్ గిఫ్ట్స్ ప్లేస్లో కానీ అలాగే రిటైర్మెంట్ గృహప్రవేశాలకు కానీ చక్కగా ఇటువంటి బొమ్మలు ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఆర్ట్ మీరు ఎలా కావాలంటే అలా పెయింట్ చేస్తున్నారు, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేస్తున్నారు, చక్కగా చేపించుకొని తీసుకోవచ్చు. అండ్ అలాగే మీకు పార్సల్ కూడా చక్కగా ఇంటికి పంపిస్తారంట వీళ్ళు. ఒక్కటి కాదండి, రకరకాలు అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా యూజ్ అయ్యేటువంటి బొమ్మలు తయారు చేశారు వీళ్ళు. గుమ్మానికి తోరణాలు ఏంటి, అలాగే పల్లకి, పెళ్లి కూతురు సెట్, సంక్రాంతి సెట్స్, భోగి మంటల సెట్, అండ్ అలాగనే అమ్మమ్మ, తాతయ్య, అలాగే ఒక చంటి బిడ్డ, తల్లి, అలాగే వీణ బొమ్మలు, డాన్సింగ్ డాల్స్, ఇలా చెప్పడానికి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అసలు సరిపోవు. అలాగే ఎడ్ల బండి, కొత్త ధాన్యం తీసుకెళ్తున్నటువంటి ఎడ్ల బండి, ఇలా చాలా చాలా ఒక మంచి కళని చూపించేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి డాల్స్ అనమాట ఇవన్నీ. సో మనం అందరం కూడా డెఫినెట్గా సిటీ కల్చర్లో ఉన్న పీపుల్ అయితే డెఫినెట్గా మన కొండపల్లి బొమ్మలు ఎంకరేజ్ చేయాలండి. ఇలా చాలా చాలా ఒక మంచి కళని చూపించేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి డాల్స్ అనమాట ఇవన్నీ. సో మనం అందరం కూడా డెఫినెట్గా సిటీ కల్చర్లో ఉన్న పీపుల్ అయితే డెఫినెట్గా మన కొండపల్లి బొమ్మలు ఎంకరేజ్ చేయాలండి. ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. అందుకని ఇటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు మేము ముందుకు అయితే వచ్చాము. డెఫినెట్గా మనం రిటర్న్ గిఫ్ట్స్ లాగా ప్లేస్ చేసుకుందాము వీటిని. అలా ఈ కళని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన ఫ్యూచర్ జనరేషన్స్కి దీన్ని టేస్ట్ చూపించాలి అని చెప్పేసి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ కోసం రాయల్ సిటీ విజయవాడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక షేర్ చేసేయండి.